బీసీ లీడర్ వెంకటేష్ గారు కూడా ఉన్నారు. వెంకటేష్ నంబర్ ఎట్లా మరి రేపు విచారణ ఉండబోతుంది ఫైనల్ జడ్జిమెంట్. సో మరి ఎట్లాంటి తీర్పు వస్తుందని భావిస్తూ ఉన్నారు మరి? అందరికీ నమస్కారం. నా పేరు వైలి వెంకన్న గౌడు. నేను రాష్ట్ర కన్వీనర్ బీసీ పొలిటికల్ ఫ్రంట్. ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున అనేక సంఘాలు ఆధ్వర్యం లోపల సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షతన చిరంజీవులు సారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, విశ్వనాథన్ మహారాజు అందరూ కూడా హాజరై ఒక సమాలోచన, అన్ని సంఘాలతో ఒక సమాలోచన చేయడం జరిగింది. చాలా కీలకమైనటువంటి సమావేశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇందులో అనేక అంశాలని కూడా మేము బయటకు తీసుకురావడం జరిగింది. రేపు జడ్జిమెంట్ కావచ్చు, వేసినటువంటి అగ్రకులాలు రెడ్లకు సంబంధించినటువంటి వాళ్ళే మొత్తం చారిత్రకంగానే వాళ్ళు రెడ్లంతా కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే అనునిత్యం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఏదో బీసీలకి 42% అని చెప్పేసి ఒక కళ్ళబోళ్ళు మాటలు చెప్పుకుంటూ ఒక పక్క మరొక పక్క పరోక్షంగా ఈ బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది కానీ ప్రభుత్వాన్ని ఈరోజు చర్చించినట్టు అనేక అంశాలను కూడా మేము చెప్పేది ఏంటంటే, రేపు జడ్జిమెంట్ ఎట్లా వచ్చినా చాలా సంఘాలు ఉన్నాయి, ఇలా రకరకాల సంఘాలు అనేక వేదికల ద్వారా పనిచేస్తున్నాయి. కాబట్టి అన్ని సంఘాలను కూడా మేము కలుపుకొని ముందుకు పోయేటువంటి అంశం ప్రధానంగా చూసినప్పుడు ఒక జేఏసీగా ఫామ్ అవుతాం. రేపు జడ్జిమెంటు అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా రేపు సుప్రీంకోర్టు ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్కు ఎలాంటి చర్చలు లేకుండా, అగ్రకులాలు ఎలాంటి ధర్నాలు చేయకుండా రాత్రికి రాత్రి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్కు సంబంధించినటువంటి ఇది సెక్షన్కి ఎట్లయితే రిజర్వేషన్లు ప్రకటించారో 10%. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీలో ఈ సంబంధించిన రెడ్డి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ సపోర్ట్ చేసిన పరిస్థితి దీనికి. సో మరి రెడ్డి జాగృతి సంబంధించిన ఒక వ్యక్తి దీనిపై కేసు వేస్తే ఎందుకు మరి ఆయనపై ఎలాంటి యాక్షన్ కావచ్చు, ఇప్పటివరకు ఎందుకు మరి ఏ పార్టీ నాయకులు మాట్లాడతలేరంటే ఏం చెప్తారు? అదే మేము అంటా ఉన్నాం, రెడ్డి జాగృతి అంటారు. రెడ్ల గనక చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆయన బుట్టంగారి మాధవరెడ్డి అనే అతని వ్యక్తిని సామాజిక బహిష్కరణ చేయాలి కదా. చిత్తశుద్ధి ఉంటే ఆ కులం నుంచి బహిష్కరణ చేయాలి కదా. పక్క సత్యనారాయణ రెడ్డి కావచ్చు, లలిత కావచ్చు, రకరకాల వాళ్ళంతా కూడా మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి ఈ రిజర్వేషన్కి సంబంధించిన దాన్ని ఆపేపట్టు కుట్ర చేస్తూ ఉన్నారు. ఇంప్లీడ్ అవ్వడం అంటేనే ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండడం. ఈ రెడ్లు అందరూ కూడా ఐక్యమై మొత్తం బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తారా? మేము ఉన్నదే చిన్న చితక కులాలన్నీ కూడా ఇప్పుడిప్పుడు చైతన్యం అవుతూ మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే మా మీదనే మళ్ళా మీరు పరోక్షంగా రకరకాల కులాల పేరుతోటి రెడ్లు మా మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇవి ఎంత మాత్రం సహించేది లేదు. అందుకే అంటా ఉన్నాం, ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్నాం. ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు సమావేశంలో ప్రధానంగా రేపు అన్ని సంఘాలు బీసీ, ఎస్టీ, ఎస్సీ, జేఏసీకి సంబంధించిందే కాదు, అనేక బీసీ సంఘాలు, విడివిడిగా ఉన్నటువంటి సంఘాలు, అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి అనేక సంఘాలని ఐక్యం చేసి ఒక జేఏసీగా ఫామ్ చేయి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికంటే 10 ఎక్కువ ఉద్యమాన్ని చేయడానికి కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. మరి ఆ షెడ్యూల్లో మరి కరెక్ట్ న్యాయం జరిగింది అనుకుంటున్నారా? మరి ఈ షెడ్యూల్ ఏంటంటే అదేదో చట్టబద్ధత లేకుండా షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఆ ఉన్న షెడ్యూల్లో కూడా అనేక అవకతవకలు, అనేక లోపాభూయిష్టంగా ఉన్నా సరే అక్కడెక్కడ మా వాళ్ళు అవకాశం ఉన్న సర్పంచులుగో, ఎంపీటీసీలుగో, జడ్పీటీసీలుగో, ఎంపీపీలుగానో, జడ్పీ చైర్మన్లుగానో ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థలలో ముందుకు పోవడానికి ఆ స్థాయి అర్హత కలిగినటువంటి నాయకత్వం అంతా కూడా బీసీ నాయకత్వం అంతా 42% కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చట్టబద్ధత ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఎంతమంది ఉన్నాం? 56% ఉన్నాం. 56% తగ్గట్టుగానే మాకు పదవులు ఇవ్వాలి. రెడ్లు ఎంతమంది, ఎలమలు ఎంతమంది, కమ్మలు ఎంతమంది, మీ శాతానికి తగ్గట్టుగానే మీరు పదవులు తీసుకోవాలి. అంతే తప్ప మీ శాతానికి మించి మీరున్నది 8% అయితే 20-30% పదవులు పొందుతూ ఉంటారు. మీ ఉన్నది 56% అయితే, మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం 56% అయితే మమ్మల్ని 22-23% పరిమితం చేస్తూ ఉంటారు. ఇది శాస్త్రీయతన? ఇదేమన్నా చట్టబద్ధతన? ఇది రాజ్యాంగమా? ఇది అసంబద్ధమైనటువంటి కార్యక్రమం. కాబట్టి వీటన్నిటిని కూడా కొనసాగడం పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. రాష్ట్రాన్ని ఒక రకమైనటువంటి మరొక ఉద్యమాన్ని రూపొందించేంత వరకు కూడా నిష్క్రమించమని ఈ సమావేశంలో మీరు నిర్ణయించారు.